గురువుగారు, హ్మ్. నరదృష్టి, నరఘోష అని అంటారు కదా! అవి ఏంటండి అసలు? ఏం చేయాలి వాటి కోసం? ఇప్పుడు ఎక్కువగా జరుగుతుంది అదేనమ్మా. అది నరదృష్టి ఏ అనే వ్యక్తికైనా సరే, నిజంగా ఒక మాట చెప్పాలంటే ముష్టివాడికి కూడా ఉండేటువంటి బాధ ఇది. అవునండి. వీడికి ఎక్కువ వచ్చిందంటే సాటి ముష్టివాడిని నరఘోష పెడుతూ ఉంటాడు. అవునండి. అవునా? అంటే ఏ వృత్తిలో అయినా, ఏ ఉద్యోగంలో అయినా, ఎక్కడైనా సరే నరఘోష అంటే ఏంటి? ఎవరైతే ఎదురు వాళ్ళు బాగుపడిపోతున్నారు అనేటువంటి ఒక జలసి ఉంటుంది. అవునా? అవునండి. నిజంగా ఓ మనిషి ఎలా ఉండాలి? ఎదురువాడు పక్కవాడు బాగుపడుతున్నాడంటే వాడికి ఏమైనా సహాయం చేయగలిగితే చేయాలి. అవునండి. దేనికంటే ఇప్పుడు నా దగ్గర డబ్బు లేదమ్మా. నా పక్కన ఉన్న మా తమ్ముడు ఎదుగుతున్నాడు. వాడికి ఏదైనా నేను చేయాలి అనుకుంటే నేను పోయి అసిస్టెంట్‌గా చేస్తే వాడు ఎదుగుతాడు. నిజంగా నాకు ఓ ₹1,00,000 అవసరమైనయి. వాడి దగ్గర ఉన్నాయి కాబట్టి నాకు ఇస్తాడు. నా దగ్గర డబ్బులు లేవు. నా పక్కవాడు కూడా నాశనం అయిపోవాలంటే నీకెవడిస్తాడు మరి ఇంకా నీకు? ఎవరు ఇవ్వరింకా. ఇచ్చేవాడు లేడు కదా! కనీసం మనం బాగుండకపోయినా మన పక్కవాడు పక్కన వాళ్ళు బాగుండాలి. బాగుండాలి. తప్పనిసరిగా మనతో ఉండేవాడు బాగుండాలి. అవునా? అవునండి. అలా కాకుండా ఎదుటి వాళ్ళ మీద పడి ఏడుస్తుంటే ఏమొస్తూ ఉంటుంది? అరే వాడు బాగుపడిపోతున్నాడు. నేను బాగుంటలేదు. నేను ఎన్నో పూజలు చేస్తాను. నాకు మాత్రమే ఇట్లా ఎందుకవుతుంది? నాకే ఇలా అవుతుంది. అవును. ప్రతి ఒక్కళ్ళకి ఉన్నటువంటి ఒక నిజంగా చెప్తున్నాను ఒక దరిద్రమైనటువంటి ఆలోచన విధానం ఏంటంటే అందరూ బాగుంటున్నారు నేను బాగుంటలేదు. అందరూ బాగుంటున్నారు నేను బాగుంటలేదు. నాకు మాత్రం ఇలా జరుగుతుంది. బాగున్నవాడు ఇదే మాట అనుకుంటున్నాడు. బాలేని వాళ్ళు బాగా లేనివాడు ఇలానే అనుకుంటున్నాడు. ఇప్పుడింకా ఎక్కడ చూసినా గానీ, నేను బాగుండకపోయినా పర్లేదు గానీ, పక్కనోళ్ళు బాగుండద్దు అని అనుకుంటారు. కదా! అవునండి. ఇదే నరఘోష. దీనివల్ల ఏమవుతుంది నిజంగా భగవంతుడికి మనం పూజలు చేస్తాం. నేను పూజలు చేశాను. నాకు దేవుడు ఎందుకు ఇట్లా చేశాడని చెప్పి చాలామంది ప్రశ్నిస్తూ ఉంటారు. ఓయమ్మ నేను కూర్చొని జపం చేశాను. అది చేశాను, అవునండి. ఇది చేశాను. నీ మనస్సులో నిర్మలమైనటువంటి భక్తి భావన లేకుండా, మనస్ఫూర్తిగా నువ్వు చేయకుండా దేవుడు రావాలి, దేవుడు నీకు అన్నీ ఇవ్వాలంటే ఎందుకు ఇస్తాడు? ఇవ్వలేడు. ఇంకొకటి కూడా చెప్తాను. దేవుడు నీకు కష్టాలు రాకుండా చేయడు. బ్రహ్మ లిఖితం. నువ్వు పుట్టేటప్పుడే బ్రహ్మ నుదుటి మీద రాసి బ్రహ్మానంద. పంపించాడు. నీవు ఈ కష్టాలు పడాలి, ఇది చేయాలి అని. మరి పూజలు చేయడం ద్వారా ఏమొస్తుంది? అంటే వీడి బ్రహ్మ రాత ఏదైతే రాశాడో వీడు ఈ పూజ చేయడం ద్వారా వీడి కష్టం తొలగిపోయేటువంటి రాత కూడా మన రాత. రాతలో ఉంటేనే మనం ఆ పూజ చేస్తాం. అవునండి. లేకపోతే చేయలేం. చేయలేం. కోట్లు ఉన్న వాళ్ళు చేయలేరు. అసలు ఏమీ లేని వాళ్ళు కూడా కొంతమంది చేసేటువంటి వాళ్ళు ఉన్నారు. అవును. అవునా? ఇక్కడ ధనంతో సంబంధం లేదు. మనస్సు, మనసు. భక్తి ఈ రెండు భగవంతుడి మీద ఉండాలి. అంతేకాకుండా భగవంతుడికి పూజ చేయడం ద్వారా ఏమొస్తుంది అనేది ముఖ్యంగా చాలామంది తెలుసుకోవాల్సినటువంటి విషయం. కోట్లు రావు, లక్షలు రావు. ఒకటి చెప్తా, మనశ్శాంతి వస్తుంది. మనశ్శాంతి ధైర్యాన్ని ఇస్తాడు. కష్టం రాకుండా చేయడు. ఇప్పుడు నిప్పు ఉంది, నిప్పులో చేయబట్టి నేను దేవుడు పూజ చేస్తున్నా దేవుడు కాలకుండా ఉండాలంటే ఏం చేస్తాడు? చేయడు కదా. చేయలేడు. కదా. కానీ భగవంతుడి దగ్గర ఉండేటువంటి లక్షణం ఏంటంటే వచ్చిన కష్టాన్ని తట్టుకునేటువంటి శక్తిని ఇస్తాడు. శక్తినిస్తాడు. కష్టాల నుంచి బయటపడేటువంటి మార్గాన్ని చూపిస్తాడు భగవంతుడు. కాబట్టి ఆయన భగవంతుడు కదా. అవునండి. అంతేగాని నేను అన్ని పూజలు చేస్తే నాకేం రావట్లేదు అనుకుంటే తప్పు. ఈ నరఘోష అనేది ముఖ్యంగా చాలా చోట్ల ఉంటూనే ఉంటుందమ్మా. నిజంగా చూడండి, కొంతమంది ఒక మంచి షర్ట్ వేసుకుంటారు, మంచి కాస్ట్లీది. వాళ్ళ జీవితంలో వాళ్ళు మంచి అంటే నాకు చిన్నప్పటి నుంచి ఇలాంటి షర్ట్ లేదు, నేను ఇంత మంచి కాస్ట్లీ పెట్టి డ్రెస్ కొనుక్కున్నాను వేసుకున్నాను అని వాడు అట్లా బయటికి వెళ్ళగానే ఎవరో కూడా అరే బాగుందిరా అంటారు. బావుందండి. అనగానే వాడు కింద పట్టమో దుమ్ము ధూళి అంటుకోవటమో చినిగిపోవడం ఏదో ఒకటి జరుగుతుంటుంది. రియల్ గానే అట్లా దిష్టి తగులుతుందా అండి? తప్పనిసరిగా తప్పనిసరిగా అది ఏమిటి అంటే మన మనస్సులో ఉండేటువంటి భావనే దృష్టి. ఎదురువాడు బాగుండాలి, అందరూ బాగుండాలి అనుకునేటువంటి వాడు. ఇప్పుడు చూడండి, నిజంగా ఒక మాట చెప్తాను. ప్రపంచంలో మనం బాగుండాలని కోరుకునేది ఎవరు? అందరికంటే ఫస్ట్ మన తల్లి. మన తల్లి. అవునా? అవునండి. తల్లి దృష్టి ఎక్కడ సోకదు ఎవరికి. ఎంత మంచి కొడుకైనా, చెడ్డ కొడుకైనా నా కొడుకు బాగుండాలని బాగుండాలని అనుకుంటాం. అనుకుంటుంది. అసలు మొట్టమొదటిగా వెనకేసుకొచ్చే వాళ్ళు ఎవరైనా ఉన్నారు ప్రపంచంలో అంటే తల్లి. తల్లే. అందుకనే తల్లికి మించిన దైవం లేదని చెప్పి శాస్త్రం చెబుతుంది. అవునండి. నా ద్వాదశావ్రతం పరం అన్నదాన సమంధానం నగాయత్ర్యా పరం మంత్రం నమాతు పరదైవం అని చెప్పి తల్లి గురించి చెప్తోంది. అంటే తల్లికి మించిన దైవం లేదు, దైవం గాయత్రి లేదు. మంత్రానికి మించిన మంత్రం లేదు, అన్నదానానికి మించిన దానం దానం. లేదు, ద్వాదశ వ్రతానికి మించిన వ్రతం లేదు.